వెల్కమ్ టు ది మైటీ హోమియోపతి. నేను మీ డాక్టర్ క్షణిత. ఈరోజు మన టాపిక్ సహజంగా మనం మాట్లాడుకున్నాము కాళ్ళల్లో వాపులు, యాంకిల్, ఫుట్, పాదాలు వాపులు అన్నమాట. సో ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కరు సఫర్ అవుతారు వాళ్ళ జీవితకాలంలో. సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ జరిగాయి మన శరీరంలో కానీ మన అలవాట్లలో కానీ. సపోజ్ పిల్లలైనప్పుడు ఎక్కడైనా పడ్డారు, దెబ్బ తాకింది, కాళ్ళు వాపులు వస్తాయి. పెద్దవాళ్ళల్లో ఏదో ఎక్కడైనా చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యాయి లేదా పెద్ద యాక్సిడెంట్స్ అయ్యాయి, కాళ్ళు వాపులు వస్తాయి. సో జర్నీ చేసాము ట్రైన్లోనో లేదా ఎక్కడో కంటిన్యూస్ కార్లోనో కంటిన్యూస్ బస్సులోనో కూర్చున్నాము, ప్రొలాంగ్ సిట్టింగ్, ఆఫీస్లో కంటిన్యూస్ కూర్చోవడము, స్టాండింగ్, సమ్ టైమ్స్ బాగా స్కార్ట్ అండి ఎక్కువ వేడి వాతావరణంలో కూడాను శరీరం కూడాను వెయిన్స్ని ఎక్స్పాండ్ చేసి శరీరానికి కూల్నెస్ ఇవ్వడానికి కూడాను తయారవుతుంది. అండ్ ప్రెగ్నెన్సీలో చాలా మందిలో కాళ్ళవాపులు అనేవి కనబడతాయి, అండ్ స్పెషల్లీ ఆర్థరైటిస్లో. సో ఇలాగా ఇవి కొన్ని ఫిజికల్ చేంజెస్. మెడికల్గా ఆలోచిస్తే కాళ్ళవాపులు అనేవి స్పెషల్లీ ఆడవాళ్ళల్లో ప్రెగ్నెన్సీలో ఇది కంపల్సరీ వస్తుంది. ప్రెగ్నెన్సీలోనే కాళ్ళవాపుల్లో ఒక సీరియస్ కండిషన్ ఏంటి అంటే ప్రీ ఎక్లాంప్సియా అనే కండిషన్లో హైపర్ టెన్షన్ ఎక్కువ ఉండడం వల్ల కాళ్ళవాపులు అనేటివి ఎక్కువ అవ్వడము, హై బీపీతో పాటు సడన్ చేంజెస్ అనేవి బాడీలో డెవలప్ అవ్వడం వల్ల ఇది చాలా మెడికల్ ఎమర్జెన్సీ అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ స్పెషల్లీ ఆర్థరైటిస్, సర్టన్ కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్. సో పెల్విక్ ఏరియాలో ఏదైనా సర్జరీ జరిగింది, కాళ్ళకి ఏదైనా సర్జరీ జరిగింది, అది సర్టెన్ టైం అనేది ఉంటుంది, ఆ రకంగా కాళ్ళవాపు వస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డాక్టర్ దగ్గరికి కాళ్ళవాపు అని వస్తే మొదట మేము అడిగే ప్రశ్న, రెండు కాళ్ళకే ఉంటుందా ఒక కాళ్ళకు ఉంటుందా? సో రెండు కాళ్ళల్లో కాళ్ళవాపులు ఉన్నాయి అంటే అది చాలా సీరియస్ కంప్లైంట్. లైక్ హార్ట్, కిడ్నీ, లివర్ ఇలాంటి ప్రాబ్లమ్స్లో తప్పకుండా రెండు కాళ్ళకి వాపులు ఉంటాయి. ఒకే కాలు వాపు వచ్చింది అంటే అది వారికోస్ వెయిన్స్ అవ్వచ్చు, సెల్యులైటిస్ అవ్వచ్చు, ఫైలేరియాసిస్, బోధకాలు అవ్వచ్చు. కొన్ని రీజన్ లేకుండా కూడాను లింఫెడిమా అనే దానివల్ల కూడాను కాళ్ళవాపులు అనేవి వస్తాయి. ఇక్కడ డీప్ పెయిన్ థ్రాంబోసిస్ అనేది డీవీటీ అని సమ్టైమ్స్ డాక్టర్ డయాగ్నోస్ చేశారు, చాలా టెస్టులు చేసిన దానివల్ల అని అంటూ ఉంటారు. లైక్ సర్టన్ బ్లడ్ క్లాట్ అనేది తయారవ్వడం. ఈ బ్లడ్ క్లాట్స్ తయారవ్వడానికి కూడా శరీరంలో చాలా రకాలైన చేంజెస్ జరిగినప్పుడు డీప్ పెయిన్ థ్రాంబోసిస్ వల్ల కూడా కాళ్ళవాపులు అనేది వస్తూ ఉంటుంది. అండ్ లింఫెడిమా గురించి మీకు చెప్తాను. లింఫెడిమా స్వెల్లింగ్. లింఫ్ అంటే ఒక ఫ్లూయిడ్, జస్ట్ లైక్ అవర్ బ్లడ్ ఎలాగో అది కూడా ఒక ఫ్లూయిడ్. శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది, లైక్ బ్యాక్టీరియా ఏదో వైరస్ బాడీలో ఎంటర్ అయింది, లింఫ్ ఏం చేస్తుందంటే వెంటనే వైట్ బ్లడ్ సెల్స్ని ఆయా పార్ట్స్కి పంపించేసి అది ఫైట్ చేస్తుంది అనమాట ఆ ఇన్ఫెక్షన్తో. సో దీన్ని గార్డ్ చేసేది క్లస్టర్స్ ఆఫ్ లింఫ్ నోడ్స్ అనమాట. ఈ లింఫ్ నోడ్స్లోనే తేడా వచ్చింది, డ్యామేజ్ అయ్యింది అన్నప్పుడు అది సరిగా లింఫ్ని ఆయా ప్లేసెస్కి పంపించలేకపోవడం వల్ల లింఫెడిమా అనేది తయారవుతుంది. ఇది ఇడియోపతిక్గా కూడా ఉంటుంది. ఇడియోపతిక్ అంటే ఏది అండర్లైన్ డిజీజ్ అనేది ఉండదు, అయినా కూడా లింఫెడిమా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సర్టన్ సర్జరీస్లో లింఫ్ నోడ్స్ తీసేస్తారు. సో క్యాన్సర్ సర్జరీస్లో లింఫ్ నోడ్స్ తీసేస్తారు, లేదా లింఫ్ నోడ్ ఏదో ఒక కారణం చేత డ్యామేజ్ అయి ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా లింఫెడిమా అనేది వస్తుంది. సో పిట్టింగ్ ఎడిమా, కిడ్నీస్లో ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ కేసెస్లో, కిడ్నీ కేసెస్లో అంటే చాలా పెథటిక్ కిడ్నీ ప్రాబ్లమ్స్లో పిట్టింగ్ ఎడిమా అనేది ఉంటుంది. లివర్లో కూడా పిట్టింగ్ ఎడిమా ఉంటుంది. హార్ట్లో కూడా హార్ట్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, కంజెస్టివ్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు రెండు కాళ్ళల్లో వాపులు అనేటివి కామన్గా ఉంటాయి. సో దీనికి ఇలాగా ఏవైతే రీజన్స్ ఉన్నాయో, ఇప్పుడు కొన్ని మన సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్లో వచ్చే కాళ్ళవాపులు అది సర్టన్ టైం ఉంటుంది, కొన్ని నెలలు. అది ప్రాబ్లం అనేది సర్జరీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇందాక చెప్పుకున్నట్లు ఆ సర్టన్ పీరియడ్ అయిన తర్వాత వాపులు అనేటివి తగ్గిపోతాయి. అయినప్పటికీ ఇంకా కంటిన్యూస్గా వాపులు ఉన్నాయి అంటే తప్పకుండా డాక్టర్ని కలవడం అనేది ఎంతైనా ఇంపార్టెంట్ ఉంటాయి. లైక్ హార్ట్కి సంబంధించిన కింద స్వెల్లింగ్ రావడం, కాళ్ళు సరిగా డిస్కలర్ అవుతాయి అన్నమాట, కాళ్ళు కూడా అంత హెల్దీగా కనిపించవు. అది ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ హార్ట్ కంప్లైంట్. సో అరిపాదాలు లేచిన వెంటనే మేము 4 అడుగులు వేస్తే కానీ మేము నడలేకపోతున్నాం. 4 అడుగులు చాలా కష్టంగా ఉంటుంది, కొంచెం కుంటుతూ నడిచి ఆ తర్వాత నార్మల్ వస్తుంది అన్నప్పుడు కింద యాంకిల్ భాగంలో పెయిన్ రావడానికి ముఖ్య కారణం వైటమిన్ డి లెవెల్స్, కాల్షియం లెవెల్స్,
సో ఇవన్నీ కూడాను సర్టన్ రీజన్స్. సో ప్రామినెంట్ ఆర్థరైటిస్లు ఉన్నప్పుడు కూడాను కాళ్ళ వాపు అనేది కామన్ సిమ్టమ్గా ఉంటుంది. అండ్ ఇవే కాకుండా సర్టన్ మెడికేషన్స్ హై బీపీ తగ్గించడానికి కాల్షియం బ్లాకర్స్ అనేవి పెడుతూ ఉంటారు. దీనివల్ల కూడాను వస్తుంది. యాంటీ డిప్రెసెంట్స్ మెడిసిన్స్ వల్ల, సర్టన్ స్టీరాయిడ్స్ వల్ల, సర్టన్ మెడికేషన్స్, సర్టన్ అల్సరస్ మెడికేషన్స్ వీటి వల్ల కూడా కాళ్ళ వాపు వస్తుంది. బాగా పిట్టింగ్ ఎడిమా ఉంది అంటే ఇలా నొక్కితే చాలా గొంతు పడుతుంటుంది, వెంటనే అలర్ట్ అవ్వండి. వాపులు కంటిన్యూస్గా వస్తున్నాయి, రాత్రి పూట కాఫ్ వస్తుంది, చెస్ట్ టైట్నెస్ ఉంటుంది, బ్రీతింగ్ ప్రాబ్లమ్గా ఉంటుంది, కాళ్ళు కలర్ డిస్కలర్ అవుతుంది, బాగా రుద్దుకున్నా కూడా మా కాళ్ళు ఎందుకో నల్లగా అవుతున్నాయి. చాలా వరకు మన పాదాలు మన ఆరోగ్యాన్ని నిజంగా చూపిస్తాయి. ఇలాగా కాళ్ళల్లో సరిగ్గా రక్త ప్రసారం లేకపోయినా, నలుపు మచ్చలు ఏర్పడినా, ఇంటర్నల్గా ఏది ఉంది అనేది ఎవరికి వాళ్ళు అనుకోకుండా తప్పకుండా డాక్టర్ని కలవండి. అండ్ స్పెషల్లీ దీనికి సింపుల్ రెమెడీస్ ఏంటి అంటే, సింపుల్ టెక్నిక్స్. వాపు వచ్చింది, తగ్గించుకోవాలి. సర్టెన్ అండర్లైన్ కండిషన్స్ ఉన్నప్పుడు అవి తప్పకుండా చాలా సీరియస్గా టెస్ట్ చేయించుకొని వాటి నుంచి సర్టెన్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఎంతైనా ఇంపార్టెంట్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్, కాళ్ళు వాపులు ఉంటున్నాయి అన్నప్పుడు సెల్యులైటిసే ఉంటుంది. ఫైలేరియాసిస్కి మందులు వాడుకోవాలి. సెల్యులైటిస్లో ఒక కాలే వాపు వస్తుంది. సో బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. స్పెషల్లీ మా హోమియోపతిలో అయితే నేను గతంలో కొన్ని వీడియోస్ కూడా చేశాను వాపుల గురించి, సెల్యులైటిస్ గురించి ఎందుకు వస్తాయి ఏంటి అనేసి తప్పకుండా చూడండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, నేను చెప్పే లాస్ట్లో ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు నేను చెప్పాలనుకున్నది, దీనికి ట్రీట్మెంట్ మోడ్ ఏంటి అంటే RICE, రైస్ అని గుర్తుపెట్టుకోండి. R అంటే రెస్ట్ ఇవ్వాలి. సో ఆ రెస్ట్ కూడా కొంచెం ఎత్తులో పెట్టి తప్పకుండా పడుకోవడం అనేది ఎంతైనా ఇంపార్టెంట్. ఐస్, చాలామంది కాపడాలు పెట్టేస్తారు, ఉప్పులు వేసి పెట్టేస్తారు, లేదా వేడి నీళ్ళు పోసేస్తారు, లేదా రకరకాల వేడి నీళ్ళల్లో కాళ్ళు పెట్టేస్తారు. అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆల్రెడీ లోపల జాయింట్ ఇన్ఫ్లమేషన్కి గురైంది, ఎడిమా, చెడ్డ నీరు చేరుతుంది, సర్టెన్ కిడ్నీ సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోతుంది, ప్రోటీన్లు మెటబాలిజంలో తేడాలు ఉన్నాయి. ఇవన్నీ చాలా మెకానిజమ్స్ జరిగితే కానీ ఆ కాళ్ళవాపు అనేది రాదు. సో దానికి మీరు తీసుకెళ్ళి కాస్త వేడి నీళ్ళు పోస్తే అది ఇంకొంచెం ఉధృతం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కాళ్ళవాపులు ఉన్నప్పుడు వేడి నీళ్ళు పోయకూడదు, హాట్ ప్యాకులు పెట్టకూడదు, ఐస్ పెట్టండి. C అంటే RICలు. C అంటే కంప్రెషన్ అంటే సర్టన్ ఎలాస్టిక్ బ్యాండేజ్ దొరుకుతున్నాయి, సర్టన్ సింపుల్ క్రేప్ బ్యాండేజ్ దొరుకుతున్నాయి. అది కొంచెం మరీ టైట్గా కాకుండా కొంచెం లైట్గా దాన్ని కట్టడం వల్ల కూడాను చాలా వరకు ఫ్లూయిడ్ అనేది నీట్గా తయారయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎడిమా తగ్గుతుంటుంది. అండ్ లాస్ట్లో ఎలివేషన్కి నవడేస్ చాలా మంచి దిండ్లు దొరుకుతున్నాయి, కింద కాలు నుంచి కింద అప్పు పెట్టే వరకు మంచి దిండ్లు దొరుకుతున్నాయి. తప్పకుండా ఎలివేషన్ ఉంటుంది. ఇవన్నీ చేయండి. ఇవి చేసినా కూడా తగ్గలేదు అనుకున్నప్పుడు తప్పకుండా ఏదైతే సీరియస్ హెల్త్ ఇష్యూలోకి వెళ్లకుండా ఈ సర్టన్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు మీ డాక్టర్ గారిని కలిసి ఉన్న కంప్లైంట్ అన్నీ కూడా మీరు మాట్లాడి సకాలంలో ట్రీట్మెంట్ తీసుకుంటారని ఆశిస్తూ, ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ, సదా మీ వైద్య సేవలో మీ డాక్టర్